జనవరి 6, 2021 కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది మేడ్ ఇన్ తెలంగాణ. అంటే తెలంగాణలో ఉత్పత్తులు అనమాట. తెలంగాణలో ఎటువంటి వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకున్నట్లయితే 2014 జూన్ 2 వరకు మనకి 250 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఉండటం జరిగింది. సుమారు 50,000 మందికి పైగా ఉపాధి కల్పించడం జరిగింది. అయితే 2020 కల్లా మనకి ఎన్ని పెట్టుబడులు రావటం జరిగింది? 23,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉపాధి చూసినట్లయితే 1,60,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం వచ్చేసి 2024 కల్లా 73,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా ఉపాధి వచ్చేసి 3 లక్షల వరకు ఉపాధి కల్పించాలనే లక్ష్యం అనేది పెట్టుకోవడం జరిగింది. 2015లో 14 ప్రాధాన్య రంగాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ అనేది ఒక రంగంగా తీసుకోవటం జరిగింది. తెలంగాణను ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా ప్రకటించడం కూడా జరిగింది. ఓకే, అయితే దేశంలో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా వచ్చేసి దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ఎలక్ట్రానిక్ మొబైల్స్ కానివ్వండి, ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా వచ్చేసి 6%. ఇది ఎకానమీలో చాలా ఉపయోగం. బిడ్స్ అనేవి రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి. దేశం మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా వచ్చేసి 6%. అదేవిధంగా 2019 జాతీయ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా. ఓకే, ఉత్పత్తుల్లో వేరు, ఎగుమతుల్లో వేరు. ఉత్పత్తి అంటే తెలంగాణ నుండి ఎన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది ఉత్పత్తి అవుతున్నాయి అని చెప్పేసి అది ఉత్పత్తి అన్నమాట. ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాలకు జాతీయంగా రాష్ట్రం వాటా వచ్చేసి 8%. 2015 నుంచి 19 వరకు తెలంగాణ ఎలక్ట్రానిక్ పరిశ్రమల వృద్ధి రేటు వచ్చేసి 8.3%. 2015 నుండి 2019 వరకు తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల వృద్ధి రేటు వచ్చేసి 8.3%. ఓకేనండి. యాక్చువల్గా ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద సెమీకండక్టర్స్ తయారీ కోసం ఒక పరిశ్రమలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏరియాని ఫ్యాబ్ సిటీగా పేర్కొనడం జరిగింది. ఆ ఫ్యాబ్ సిటీ అనేది ఫెయిల్ అవటం జరిగింది. సో మనం తెలంగాణ ఏర్పాటు తర్వాత దాన్ని ఫ్యాబ్ సిటీని మార్చి ఎలక్ట్రానిక్ సిటీగా మార్చడం జరిగింది. 40 పరిశ్రమలు అక్కడ ఎస్టాబ్లిష్ అవటం జరిగింది. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి మనకి ఏ విధంగా అడగవచ్చు అంటే, ఎలక్ట్రానిక్ సిటీ అనేది తెలంగాణలో ఎక్కడ ఉండటం జరిగింది? అది వచ్చేసి రంగారెడ్డి రావిర్యాల అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అంతర్జాతీయ సదస్సుకి కేటీఆర్ని ఆహ్వానించడం జరిగింది. ఓకే, ఇది ప్రపంచ ఆర్థిక వేదిక అన్నమాట. దానికి అధ్యక్షుడు వచ్చేసి బోర్గ్ బ్రాండే కేటీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు వచ్చేసి బోర్గ్ బ్రాండే. ఓకే, ఎప్పుడు మరి అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది? ఏప్రిల్ 5 నుంచి 7వ తారీఖు వరకు 2021లో ఈ అంతర్జాతీయ సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడ? జపాన్ రాజధాని టోక్యోలో ఈ సదస్సు అనేది జరగనుంది. సో మన కేటీఆర్ గారిని దేనికోసం ఆహ్వానించడం జరిగింది? మన కేటీఆర్ గారిని ప్రపంచ సాంకేతిక పరిపాలన శిఖరాగ్ర సదస్సు 2021కి ఆహ్వానించడం జరిగింది. అంటే ప్రపంచ సాంకేతిక పరిపాలన అంటే న్యూ ఇన్నోవేషన్స్ ద్వారా పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారు అంటే సీసీ కెమెరాలు కానివ్వండి, ఇంకా న్యూ టెక్నాలజీని ఉపయోగించి ఈ పరిపాలన అనేది ఏ విధంగా సాధిస్తున్నారని చెప్పేసి శిఖరాగ్ర సదస్సు అనేది ఎక్కడ? జపాన్లోని టోక్యోలో 2021 ఏప్రిల్ 5 నుంచి 7 జరగనున్నది. దానికి అంటే గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ 2021కి ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని బోర్గ్ బ్రాండే ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు
కేటీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ మూడో కరెంట్ అఫైర్ వచ్చేసి రైతు బంధు. దీన్ని నిన్న డిస్కస్ చేసిన దానికి అప్డేట్ అనమాట. సో ఇందులో ఈరోజు వరకు లబ్ధిదారులు వచ్చేసి 56.57 లక్షల మంది లబ్ధిదారులు దాన్ని లబ్ధి పొందడం జరిగింది. యాక్చువల్గా ఎంతమంది లబ్ధిదారులు ఉండడం జరిగింది? 58.33 లక్షలు అనమాట. నెక్స్ట్ ఖర్చు వచ్చేసి ఎంత ఖర్చు చేయడం జరిగింది? 6014.45 కోట్లు మొదటి విడతలో ఖర్చు చేయడం జరిగింది. యాక్చువల్గా ఎంత బడ్జెట్లో ఎంత ప్రొవైడ్ చేయడం జరిగింది? 6000 కోట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది. మరి ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు సాయం అందటం జరిగింది? 1.20 కోట్ల ఎకరాలకు ఇప్పటివరకు సహాయం అందటం జరిగింది. మొత్తం ఎన్ని కోట్ల ఎకరాలు ఉన్నాయి? 1.43 కోట్ల ఎకరాలు తెలంగాణ మొత్తం మీద ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది రైతు బంధులో తెలంగాణ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి వచ్చేసి బి జనార్దన్ రెడ్డి గారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సెంట్రల్ విస్టాకు సుప్రీంకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. మరి ఈ సెంట్రల్ విస్టా దేనికి సంబంధించింది? ప్రధానమంత్రి గారు 13,450 కోట్ల ఖర్చుతోటి కొత్తగా పార్లమెంటు మరియు కేంద్ర సచివాలయం నిర్మాణానికి ఏం చేశారు? ఒక సెంట్రల్ విస్టా అనే దానికి పునాది అంటే స్టార్టింగ్ ఒక విజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంతో అంటే అంత అమౌంట్ బట్టి ఇప్పుడు ఖర్చు పెట్టడం దేనికి, అదేవిధంగా ఎందుకు ఆల్రెడీ పార్లమెంటు కేంద్ర సచివాలయం ఉండగా ఇంకా కొత్త దానికి ఎందుకు నిర్మాణం చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. సో దానికి 2:1 మెజార్టీతో ఏమవుంది? సెంట్రల్ విస్టాకు సుప్రీంకోర్టు అనేది దాన్ని నిర్మించుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. మరి ఈ సెంట్రల్ విస్టా కోసం ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వారు ఇద్దరు ఏకీభవించారు కట్టడానికి. గ్రీన్ సిగ్నల్ లాగా అంటే కట్టడం ఎటువంటి అభ్యంతరం లేదని ఇద్దరు న్యాయమూర్తులు ఏకీభవించడం జరిగింది. ఒక న్యాయమూర్తి వచ్చేసి విభేదించడం జరిగింది. ఏకీభవించిన వాళ్ళు కాన్విల్కర్ అను జస్టిస్ దినేష్ మహేశ్వరి ఇద్దరు కలిసి సెంట్రల్ విస్టా కట్టడానికి ఏకీభవించడం జరిగింది. దాన్ని వ్యతిరేకించింది సంజీవ్ ఖన్నా. నెక్స్ట్ వచ్చేసి చైనా గురించి. చైనాలో ఒక కరెంట్ అఫైర్ తీసుకున్నట్లయితే సైనిక బలగాలపై విస్తృత అధికారాలు అధ్యక్షుడు జిన్పింగ్కి కల్పించే కొత్త రక్షణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఇటీవల సైనిక బలగాలపై విస్తృత అధికారాలు కల్పించినటువంటి దేశం అని అనవచ్చు. ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యుఎన్ఓ రిపోర్ట్ అనమాట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ అనమాట. జనవరి 1, 2021 నాడు మొత్తం 3,71,504 శిశువులు జన్మించారు. అందులో ఫస్ట్ ప్లేసు భారతదేశమే ఉందన్నమాట. 59,995 మంది భారతదేశంలోనే జన్మించడం జరిగింది. ఓకే, 2021లో అంటే జనవరి 1 నాడు తొలి శిశువు వచ్చేసి ఫిజీ దీవిలో జన్మించడం జరిగింది. చివరి శిశువు వచ్చేసి అమెరికాలో జన్మించడం జరిగింది. 2021లో 14 కోట్ల మంది జన్మించే అవకాశం ఉందని, అదేవిధంగా వారి జీవన ప్రమాణం 84 సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పేసి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అదేవిధంగా యూనిసెఫ్ ఇద్దరు కలిసి ఎస్టిమేషన్ అంటే అంచనా వేయటం జరిగింది. సో మనం యూనిసెఫ్ గురించి నేర్చుకుందాం. తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు అనేవి ఒక డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా దాని రిలేటెడ్గా ABCD ఇచ్చేసి A అండ్ B కరెక్ట్, B అండ్ C కరెక్ట్ ఆ విధంగా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ నేర్చుకునే దానికన్నా ఒక్క కరెంట్ అఫైర్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే
క్వశ్చన్ అనేది ఆన్సర్ ఈ విధంగా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం నెంబర్ ఆఫ్ నేర్చుకున్నా కానీ వేస్ట్ అవుతాయి. ఒక్క దాని మీద ఎక్కువ కమాండ్ సాధించడం అనేది ఈ మధ్య తెలంగాణ పోటీ పరీక్షల్లో చాలా అవసరం. సో ఫస్ట్ది యూనిసెఫ్ గురించి నేర్చుకున్నాం. ఇందులో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఓకేనా, చిల్డ్రన్స్ కోసం అనమాట. చిల్డ్రన్ పిల్లలకి తల్లికి కావాల్సినటువంటి పౌష్టికాహారం కానివ్వండి, ఈ రకరకాల వ్యాక్సినేషన్ కానివ్వండి, అదేవిధంగా వ్యాధులు కానివ్వండి, వీటన్నిటిని చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ అన్నమాట ఇది. ఓకే, ఇందులో 192 దేశాల సభ్యులుగా ఉన్నారు. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 11th డిసెంబర్ 1946 నాడు దీన్ని స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది యూనిసెఫ్. దాని యొక్క హెడ్ వచ్చేసి ప్రస్తుత హెడ్ అంటే అధ్యక్షుడు వచ్చేసి హెన్రీటా హెచ్4. ఈమె యుఎస్ అన్నమాట. ఓకే, హెన్రీటా హెచ్4 ఈమె యుఎస్ చెందినటువంటి ఆమె. హెచ్ అంటే హోల్స్మెన్ 4 అనమాట. ఈమె 7వ అధ్యక్షురాలు అనమాట. ఓకే, యూనిసెఫ్కి 7వ అధ్యక్షురాలు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్జెండర్లు మహిళా విభాగం కింద పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ట్రాన్స్జెండర్లు అనేవారు ఏ విధంగానైనా అంటే ఏ వర్గం కిందకి వస్తారో నిర్ధారించుకునే హక్కు వారికి ఉంటుందని చెప్పేసి, అంటే మగవారిలా ఉండటం లేకపోతే ఆడవారిలా ఉండటం అని చెప్పేసి నిర్ధారించుకునే హక్కు వారికి ఉంటుందని ఈ బాంబే హైకోర్టు అనేది తీర్పునివ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్లో 100 మందితో ఒక నారీ దళం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నమాట. అంటే మనకి విపత్తులు ఎప్పుడైతే వస్తే ఆ దళం వచ్చేసి మనని కాపాడటం కానివ్వండి, రెస్క్యూ చేయటం కానీ జరుగుతుంది. సో అందులో 100 మంది మహిళలతో ఇప్పటివరకు మహిళలు లేరనమాట. సో ఇప్పటివరకు మహిళలు లేరు. సో ఇప్పుడు 100 మందితో కూడినటువంటి ఒక నారీ దళం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, జాతీయ విపత్తు స్పందన దళం అంటారు దీన్ని. సో ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా ఎన్డీఆర్ఎఫ్ని 2006లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికన్నా పైన ఇంకో బాడీ ఉంటుంది, ఎపెక్స్ బాడీ అంటారు. సో ఎన్డీఎంఏ ఎపెక్స్ బాడీ వచ్చేసి ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అన్నమాట. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ఎన్డీఎంఏకి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. దీని కింద ఎన్డీఆర్ఎఫ్ అనేది పనిచేస్తుంది. సో ఎన్డీఆర్ఎఫ్ గురించి చూసినట్లయితే ఎన్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సో దానికి హెడ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటారు. ఓకే, దీనికి హెడ్ వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్కి హెడ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రశ్నలు వీటి నుంచి వచ్చే అవకాశం ఉంది. హోమ్ అఫైర్స్ అంటే అక్కడ మనకి డైరెక్ట్గా హోమ్ అఫైర్స్ అని రావు, గృహ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి రావచ్చు. సో హెడ్ వచ్చేసి గృహ మంత్రిత్వ శాఖ మంత్రి దీనికి హెడ్గా ఉంటారు. ఎన్డీఎంఏకి ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి. ఓకే, దీనికి ఎన్డీఆర్ఎఫ్కి ప్రస్తుత డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎన్ ప్రధాన్ అనమాట. ఓకేనండి, ఇది ఎన్డీఆర్ఎఫ్. అదేవిధంగా ఎన్డీఎంఏ గురించి మనం ఏది నేర్చుకున్నా క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోవిడ్-19 పోరులో మనకి ఇద్దరు నుంచి ప్రోత్సాహం లభించింది. ప్రోత్సాహం అంటే ఇద్దరు మెచ్చుకోవడం జరిగింది. భారత్ పటిమ అమోఘం అని చెప్పేసి ఇద్దరు మెచ్చుకున్నారు. ఒకరు బిల్ గేట్స్ అయితే ఇంకొకరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనమాట. మరి WHO గురించి చూసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటారు. ఓకేనండి, ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 7 ఏప్రిల్ 1948 రోజు 48వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 7th ఏప్రిల్ 1948 నాడు WHOని ఏర్పాటు చేయడం జరిగింది.
సో అందుకనే మనం ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఎక్కడ మరి డబ్ల్యూహెచ్ఓని స్థాపించడం జరిగింది? జెనీవా అనమాట. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి జార్జ్ బ్రోక్ కిషోమ్. ఇతను కెనడాకి చెందినటువంటి వ్యక్తి. ఓకే, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్. ఇతను ఇథియోపియాకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతను 8వ డైరెక్టర్ జనరల్ అనమాట. డబ్ల్యూహెచ్ఓకి 8వ డైరెక్టర్ జనరల్. ఇతను ఇప్పుడు అంటే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయడం అంటే 1 జూలై 2017లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇతని పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే కాళేశ్వరానికి అదనపు టీఎంసీకి భూసేకరణ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఈ కాళేశ్వరం గురించి వీటన్నిటి గురించి మళ్ళా ఈ కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా వస్తే దాన్ని క్షుణ్ణంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికి ఈ చిన్న బిట్ అనేది గుర్తుంచుకోండి. కాళేశ్వరానికి అదనపు టీఎంసీ కోసం ఏం చేస్తున్నారంటే భూసేకరణ చేస్తున్నారు. ఈ భూసేకరణ అనేది ఏ చట్టం ద్వారా చేస్తున్నారంటే భూసేకరణ చట్టం 2013 ద్వారా ఈ కాళేశ్వరానికి భూసేకరణ అనేది చేయటం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.